స్కానింగ్ సెంటర్లను తనిఖీ చేసి నివేదికలను ఈ నెల 15వ తేదీలోగా పంపించాలని ప్రోగ్రాం అధికారులను జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ ఎస్ భాస్కర్రావు కోరారు. ఇక పీసీపీఎన్టీడీ చట్టం 1994పై జిల్లా సలహా మండలి సమావేశం డిఎంఎండ్హెచ్ఓ కార్యాలయంలో గురువారం నిర్వహించారు. చట్టం అమలుకు జిల్లాలో ఇప్పటి వరకు తీసుకున్న చర్యలను వివరించారు. ఈ సందర్భంగా డిఎంఎండ్హెచ్ఓ భాస్కర్రావు మాట్లాడుతూ జిల్లాలో 15 ప్రభుత్వ 85 ప్రైవేటు స్కానింగ్ సెంటర్లు ఉన్నాయని చెప్పారు. వీటన్నింటినీ తనిఖీ చేసి నివేదికలను ఈ నెల 15లోగా అందజేయాలని చెప్పారు. చట్టంలో పొందుపరిచిన అంశాలన్నింటినీ ఖచ్చితంగా అమలు జరిగేలా చూడాలని అన్నారు. మనకి సడన్గా స్టేట్ కమిటీ అని విజిట్ చేస్తే మెయిల్ ఫీమేల్ అక్కడ ఉంటే మెయిల్ వైపు ఫీమేల్ వైపు చూపించి వాళ్ళకి ఏదైనా ఇది ఇస్తారేమో అని చెప్పేసి అటువంటివి కూడా ఉండకూడదని చెప్పడంతో లాస్ట్ టైం 2-3 హాస్పిటల్కి వెళ్ళి పేరెంట్స్ ఫొటోస్ కూడా తీయించడం జరిగింది. సో అటువంటివన్నీ కూడా మనం లేకుండా చూడాలి. వన్స్ అగైన్ మనకి ఎవరైతే ప్రోగ్రామ్ ఆఫీసర్స్కి స్కాన్ సెంటర్లో అలాట్ చేసామో అవన్నీ వితిన్ మనకు 15th ఈ 15th మనం కంప్లీట్ చేసేయగలిగితే మేము కలెక్టర్ గారికి 25లోగా ఒక మరి డిస్ట్రిక్ట్ లెవెల్ మీటింగ్ పెట్టడానికి మనం అనుమతి కోరుతాం. మేడం గారు అనుమతి మేరకు మళ్ళీ ఆ రోజు మీటింగ్ పెట్టడం జరుగుతుంది. ఆ రోజు విజిట్ చేసిన వాళ్ళందరూ ఇంతకుముందులా కాకుండా వాళ్ళు నోట్స్ రిమార్క్స్ అన్నీ కూడా నోట్ చేసుకుని వచ్చి మేడం గారు అడిగేటప్పుడు మేము ఏ స్కాన్ సెంటర్కి వెళ్ళాం.